శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ టాపిక్ లైఫ్ ఇన్సూరెన్స్. ఒక్క సంతకం 4 లక్షల రూపాయల బీమా. మీ బ్యాంకులో పొదుపు ఖాతా ఉందా? అయితే మీకు 2 జీవిత బీమా పథకాలు అమలవుతాయి. ఎప్పుడైనా బ్యాంకుల్లో అడిగి తెలుసుకున్నారా? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2 రకాల సామాజిక భద్రతా బీమా పథకాలపై సాధారణ ప్రజలకు అవగాహన లేనందున లబ్ధి పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. 20 రూపాయల ప్రీమియం కడితే 2 లక్షల రూపాయలు, 450 నుండి 500తో మరో 2 లక్షలు బీమా వర్తిస్తుంది. బ్యాంకుల్లో ఉన్న పథకాలపై ప్రచారం కరువు. పొదుపు ఖాతాలున్న వారంతా అర్హులే. మీ బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉందా? అయితే మీకు 2 జీవిత బీమా పథకాలు అమలవుతాయి. ఎప్పుడైనా బ్యాంకుల్లో అడిగి తెలుసుకున్నారా? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2 రకాల సామాజిక భద్రత బీమా పథకాలపై సాధారణ ప్రజలకు అవగాహన లేనందున లబ్ధి పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న ప్రతి వినియోగదారుడి నుంచి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల చొప్పున ప్రీమియం తీసుకొని 2 లక్షల రూపాయల విలువైన జీవిత బీమా కల్పిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఖాతాదారుడు కన్నుమూస్తే ఆ సమాచారాన్ని బ్యాంకుకు నామినీ తెలియచేయగానే బీమా పరిహారం కింద 2 లక్షల రూపాయలు చెల్లిస్తారు. తెలంగాణలోని మొత్తం 6,520 బ్యాంకు శాఖల్లో 174.71 లక్షల మందికి ఈ పథకం కింద ప్రీమియం వసూలు చేస్తున్నట్లు బ్యాంకులు తాజాగా కేంద్రానికి నివేదించాయి. కానీ ఏడాదికొకసారి ప్రీమియం సొమ్ము 20 రూపాయలని తన ఖాతా నుంచి మినహాయించుకోవాలని ఖాతాదారుడు బ్యాంకుకు రాతపూర్వకంగా సంతకం చేసి విజ్ఞప్తి చేయాలి. కొన్ని బ్యాంకు శాఖలు ఈ లేఖను ఏటా తీసుకునేలా నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఖాతాదారుడు ఆ లేఖ ఇవ్వడం మర్చిపోతే ప్రీమియం మినహాయింపు, బీమా ఆగిపోతున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఒకేసారి లేఖ తీసుకొని ఆటో డెబిట్ పేరుతో ఏటా ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటున్నాయి. దీనివల్ల ఏటా ఖాతాదారుడు లేఖ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఖాతాదారులు తమ బ్యాంకుల్లో ఈ పథకం వివరాలు అడిగి క్రమం తప్పకుండా కొనసాగిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. జీవన జ్యోతికి ప్రీమియం. సహజంగా లేదా మరే ఇతర కారణాలతో ఖాతాదారుడు మరణించిన 2 లక్షల రూపాయలు పరిహారంగా ఇచ్చేందుకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కూడా కేంద్రం అమలు చేస్తుంది. వీటితో పాటు అటల్ పింఛన్ యోజన పైన విస్తృత ప్రచారం చేయాలని ఆదేశాలిచ్చింది. ఖాతాదారుడు కన్ను మూస్తే వెంటనే జీవిత బీమా పరిహారం కింద ఈ 2 పథకాల నుంచి 4 లక్షలు వేగంగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఎలాంటి డిపాజిట్ తీసుకోకుండా జీరో బ్యాలెన్స్తో పేదల కోసం తెరిచే జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాలున్న అందరికీ అవగాహన కల్పించాలని, ప్రీమియం వసూలు చేయాలని సూచించింది. కానీ తెలంగాణలో 121.52 లక్షల మంది సేవలకు జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాలుంటే 78.61 లక్షల మందికి మాత్రమే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఉండటం గమనార్హం. ఉపాధి హామీ, పిఎం ఉజ్వల, పిఎం కిసాన్ వంటి పథకాల లబ్ధిదారులతో పాటు స్వయం సహాయక మహిళా సంఘాల వారికి ఈ జీవిత బీమాను బ్యాంకులు కల్పించాయి. కానీ కొన్ని బ్యాంకులు వీటిపైన నిర్లక్ష్యం చూపుతున్నాయి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో 9,18,786 మందికి సురక్ష బీమా యోజన అమలైతే కేవలం 57,878 మందికి మాత్రమే ఈ పాలసీదారులు ఉన్నారు. సో ఇదండి మన బ్యాంకులలో ఉన్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్. ఇట్లు ఎస్ఎస్సి మీడియా 1 ఛానల్. నేను మీ దివ్య కిరణ్. థ్యాంక్ యూ టు ఆల్. సో విన్నర్ కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా 1 ఛానల్.